ఇక మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషిని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నర్సింగ్ సచివాలయం నుంచి అందిస్తారు. నర్సింగ్, చెప్పండి పూర్తి వివరాలు. ఎస్ నరేష్, ఈరోజు మీడియాతో కొండా సురేఖ మంత్రి చిట్చాటుగా మాట్లాడారు. సో ఈ సందర్భంగా ఒకంత ఆవేదనతో తీవ్రమైనటువంటి విమర్శలను అయితే కడియం శ్రీహరి పైన చేశారు. మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పైన. వాస్తవానికి ఇటీవల కాలంలో జిల్లాలో ఒకంత రెండు గ్రూపులుగా విడిపోయి రాజకీయము పతాక స్థాయికి చేరినట్లుగానైతే అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా కొండా సురేఖ ఇటీవల కాలంలో ప్రస్తుతము మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మంత్రి పదవి పోతుందనేటువంటి ప్రచారము, రేపు రీషఫుల్లో కొండా సురేఖ మంత్రి పదవి పోతుందనేటువంటి ప్రచారం అయితే ఒకంత విస్తృతంగానైతే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో, ఇది విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సమయంలో ఒకంత ఆవేదనతోనైతే ఈరోజు కొండా సురేఖ మాట్లాడారు. అయితే దీనికి అంతటికి, ఈ ప్రచారానికి ఈ పదవి పోతుంది, కొండా సురేఖ పదవి ఊడిపోతుంది అనేటువంటి ప్రచారం ఏదైతే జరుగుతుందో దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణము కడియం శ్రీహరి అనేటువంటి అభిప్రాయంతో కొండా సురేఖ, కొండా మురళి ఉన్నారు. నిన్ననే కొండా మురళి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, తీవ్ర కమెంట్స్ చేశారు. కడియం శ్రీహరి పైన తీవ్ర విమర్శల్ని గుప్పించారు. సో ఈరోజు మళ్ళీ అదే స్థాయిలో కొండా సురేఖ కూడా కడియం శ్రీహరి పైన విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏదైతే మంత్రి పదవి పోతుందనేటువంటి ప్రచారం జరుగుతుందో అది పూర్తిగా కూడా కడియం శ్రీహరే చేపిస్తున్నారు. నేను ఇక్కడ మంత్రిగా ఉండడం వల్ల ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాల్లో సమావేశాలు జరిగినప్పుడు మంత్రిగా తాను స్టేజ్ పైన కూర్చుంటే, ఎమ్మెల్యేగా తాను స్టేజ్ కింద తనకు ఎదురుగా కూర్చోవడానికి ఆయన నామూషిగా ఫీల్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన తన మంత్రి పదవి పోతుంది అని చెప్పి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేపిస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన స్వభావం, ఆయన గుణం కూడా అదే. తెలుగుదేశం పార్టీలో ఉండగా కొంత రాజులలాగా వ్యవహరించినటువంటి కడియం శ్రీహరి, తనది ఏకఛత్రాధిపత్యంగా తన మాటను చెలాయించుకున్నటువంటి కడియం శ్రీహరి అదేవిధంగా ఈ పార్టీలో కూడా చెలాయించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ మేరకు తన మంత్రి పదవి పోతుంది అనేటువంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. వెనుక నుంచి తన పైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఇంకొక వైపు ఢిల్లీలో కూడా తన పైన తప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. తాను అదృష్టం ఉన్నప్పుడు తను మంత్రి అయ్యారు, నాకు అదృష్టం వచ్చింది, నేను మంత్రి అయ్యాను, కానీ తన మంత్రి పదవి పోవాలని ఆనాడు కోరుకోలేదు, ఈనాడు తన మంత్రి పదవి పోవాలని కోరుకోవడం మాత్రం ఇది ఇబ్బందిగా ఉంది. తమ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. సో దీన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఇటు ప్రభుత్వంకి, అటు పార్టీ వర్గాలకు కూడా ఉందనేటువంటి అభిప్రాయాన్ని మీడియాతో ఆమె పంచుకున్నారు.